సింగరేణి కార్మికులకు తాగునీటి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని మార్చి 1వ తేదీన సాయంత్రం 4 గంటలకు జీఎం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నామని సిఐటియు అర్జీవన్ కార్యదర్శి మెండెస్ శ్రీనివాస్ తెలిపారు. సిఐటియు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జీడీకే2 ఇంక్లైన్ ఏరియా వర్క్షాప్స్ లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ధర్నా గోడ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెండెస్ శ్రీనివాస్ గోడ పోస్టర్ని ఆవిష్కరించి మాట్లాడుతూ రామగుండం రీజియన్లోని 3 బ్రాంచీల కార్మిక కుటుంబాలు గత 2 సంవత్సరాల నుంచి తాగునీరు అందక తీవ్ర అవస్థలు పడుతున్నాయని, అనారోగ్యం బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో సిఐటియు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ అనేక సందర్భాల్లో వినతిపత్రాలు ఇచ్చి పోరాటాలు నిర్వహించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమన్నారు. యాజమాన్యం 16 ప్లాంట్ని గోదావరి కన్లో పెట్టాలని నిర్ణయించిందని తెలిపారు. అందులో 5 మాత్రమే కార్మికులకు అందుబాటులో రావడం జరిగిందని, మిగిలినవి వెంటనే ప్రారంభించాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా సిఐటియు పోరాటాల ఫలితంగా 20 కోట్ల రూపాయలతో మంచినీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించాలని గత 6 నెలల క్రితమే టెండర్ అలాట్ అయినప్పటికీ జీడీకే1 అండ్ 3 ఇంక్లైన్ దగ్గర ప్రారంభానికి శిలాఫలకం గోడ నిర్మించి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రారంభించకపోవడం దురదృష్టకరమన్నారు. కార్మిక కుటుంబాలకు తాగునీరందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ అనారోగ్యాల పాలవుతున్న కనీస అవసరాలు తీర్చడంలో యాజమాన్యం మాత్రం పూర్తి నిర్లక్ష్యాన్ని వహిస్తోందని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ పేర్కొన్నారు. తక్షణమే మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మార్చి 1న గురువారం జీఎం ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు హాజరు కావాలని కోరారు. దృష్టి పెట్టాలని చెప్పి, త్రాగునీరు అందించాలని చెప్పి గత 2-3 సంవత్సరాల నుంచి సిఐటి పోరాడుతూ ఉన్నది. దాని ఫలితంగా మురుగునీటి శుద్ధి కేంద్రం మన 2-2A మధ్యలో నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే జీడీకే1 ఇంక్లైన్ దగ్గర గ్రాడ్యుయేట్ ఫిల్టర్ బెడ్ కూడా 20 కోట్లతోటి శాంక్షన్ అయ్యి ఆ శిలా పలకానికే పరిమితమై ఉన్నది. అది ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికి కూడా నీటి సమస్య పరిష్కారం కాలేదు. ఆ పరిష్కారం కోసం 6 ప్లాంట్లు 10 ప్లాంట్లు శాంక్షన్ అయితే ఇప్పుడు 5 మాత్రమే ప్రారంభించారు. ఇంకొక 5 ప్రారంభించాలి. అది టెండరు నెలలు గడుస్తున్నా, టెండర్ అవార్డు అయి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మన 1 and 3 ఇంక్లైన్ దగ్గర ఆ ఫ్యాన్ హౌస్ దగ్గర శిలాపలకం గోడ కట్టిర్రు. దానికి పలక పెట్టలేదు, ప్రారంభం చేయలేదు. అంటే అది కనుక ప్రారంభం అయితే దాదాపు 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మన రామగుండం రీజన్లోని 3 బ్రాంచీలలో కార్మికుల కాలనీలలో అసలు మంచినీరు రావట్లేదు. ఆందోళన చెందుతూ ఉన్నారు, అనారోగ్యానికి గురవుతూ ఉన్నారని చెప్పి మేము మళ్ళీ కూడా యుద్ధ ప్రతిపాదికన నీటి అందించే చర్యను తక్షణమే తీసుకోవాలని చెప్పి మార్చి 1న పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఇంకా అనేక సమస్యలు, త్రాగునీటి సమస్య కాదు, మన మైను 2-2A 1 and 3 సిఎస్పి బొగ్గు దుమ్ము వల్ల చాలా కార్మికులు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. సిఎస్పి పక్క పొంటే అండర్గ్రౌండ్ మైన్లు ఉండడం వల్ల ఆ దుమ్ము ధూళంతా కూడా అండర్గ్రౌండ్ లోపలికి పోతూ ఉన్న పరిస్థితి ఉంది. దాని నివారణ చర్యలు మనం ఒక్కొక్క పెద్ద పెద్ద హాస్పిటల్లో కానీ, పెద్ద పెద్ద లాడ్జీలలో కానీ, సినిమా టాకీస్లలో కానీ ఇట్లా చేతులు చూస్తే నీళ్లు పోతుంది, అది ఇప్పకుండా పర్వాలేదు. అంటే ఆటోమేటిక్గా సెన్సార్స్ తోటి ఆ లారీ వచ్చినప్పుడు, ఆ దుమ్ము లేచినప్పుడు నీళ్లు చల్లే విధంగా ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ 3 మైన్లు ఆ దుమ్ము ధూళితోటి సిఎస్పి కార్మికులు కూడా నష్టం జరుగుతూ ఉన్నది. అలాగే పరిసర ప్రాంత ప్రజలకు కూడా బొగ్గు దుమ్ము మనం ఇట్లా పోయి కూర్చుందామంటే కుర్చీలలో దుమ్ము మొత్తం తేలిపోతున్న పరిస్థితి ఉంది. అట్లాగే ఓసీ5కి సంబంధించింది కూడా ఇంకా అనేక 13 సమస్యలు ఇందులో పెట్టినాం. స్థానిక సమస్యలు మనకు సంబంధించినవి. ఈరోజు ఓట్లల్లో గెలిచినామా ఓడినామా అనేది కాదు, ప్రజల కార్మికుల సమస్యలు వెలికితీసి పోరాడేవాని వెంబడి మీరు ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి శ్రీనివాసరావు, వంగల రాములు, శంకర్, సమ్మయ్య, భీమానాయక్, కుమార్, సంపత్, జనార్దన్, బొంకూరు సురేష్, బట్టు చంద్రయ్య, ఏడబ్ల్యూఎస్ నంది నారాయణ, బత్తుల ఓదిలు, సంతోష్, బాది రవి, బండారి సత్తి, సండ్ర రాజమౌళి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.